పెద్ద మేకను చికెన్ కోసుకొని తినేసి అమ్మవారిని దర్శించుకొని విజయదశమి సందర్భంగా అందరు శుభాకాంక్షలు చెప్తారు. మీ గురించి చెప్పండి. మీ మా గురించి ఏం చెప్పేది లేదు. జై భవాని. మీకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా? ఒక లవ్ స్టోరీ చెప్పు. సినిమాల్లో రాద్దాం కానీ ఇప్పుడంటే నిత్య జీవితాలు ఏమున్నాయి సరే కానీ. మీ సింగరేణిలో ఏం చేస్తారు? నేను బొగ్గుమూర్తి. అంటే బొగ్గు ఎట్లా తీస్తారా చెప్తారా? మా జనాలకి బొగ్గు ఎట్లా తీస్తారంటే కోల్కట్టలు కడిగి అయితే మేము తీస్తాం. ఇక్కడ మీరు బతుకమ్మ పేరుస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటి? మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. పువ్వులని దేవతగా ఆరాధించి పూజించే ఒక సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. వేరే ఎక్కడ లేదు. పువ్వులనే మనం ఆరాధిస్తాం. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. పువ్వులని పీల్చుకొని 9 రోజులు మంచిగా ఆడుకొని దాని చుట్టూ ఆటపాటలు పాడుతూ బతుకమ్మని 9వ రోజు. సుగుణ గారు, ఇది బతుకమ్మ పండుగ అని మీరు కొంచెం మిమ్మల్ని చెప్తారా? అయ్యో, బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో పెద్ద పండుగ. చిన్న బతుకమ్మని అమావాస్య రోజు ఎంగిలి పువ్వులని పేరుతారు. ఆ రోజు ఉంది 9 రోజులు బతుకమ్మని పేరుతారు. 9వ నాడు పెద్ద బతుకమ్మని చేసి గౌరమ్మని పెట్టి మంచిగా సాగనంపుతారు. సత్తులు 9 రకాల సత్తులు చేసి మంచిగా నీళ్ళల్లో వేసి సాగనంపుతారు. నీకు ఇష్టమైన బతుకమ్మ పాట ఏంది? ఇంట్లో పుట్టి పోయిరావమ్మ 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 తల్లి గౌరమ్మ మళ్ళీ రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ గౌరీదేవి